బీఆర్ఎస్ నాయకులు మీరు తర్వాత అడుగుదులే. బీఆర్ఎస్ నాయకులు అడగడానికి నేను ఉన్నా కదా ఇక్కడ. నేను మిమ్మల్ని అడిగాను. మీరు ఇప్పుడు కాదు, రుద్రమ గారు ఏమంటున్నారు, గెలుపు ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఎవరైతే గెలుస్తారనుకుంటారో ఓటర్లు, న్యూట్రల్గా ఉండే ఓటర్లు 10%, 15% ఓటర్లు మెజారిటీ పోర్షన్ అటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆవిడ చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా నేను తెలంగాణ రాష్ట్రానికి కన్ఫైన్ అయి మాట్లాడినా. ఇప్పుడు మనం నేషనల్ వైడ్ గా ఒకసారి పోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. ఈ రోజున సభలో మా రేవంత్ అన్న కూడా ప్రశ్నించండి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు 2 కోట్ల ఉద్యోగాలు అయితే మన రాష్ట్రానికి ఈ రోజున 80 లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉండే ఎక్కడ పోయినాయని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడినాం, గతం నుంచి మాట్లాడినాం, పోరాడినాం. బీఆర్ఎస్ నాయకులు లెక్క కాకుండా మేము ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కి స్టిక్ అయిపోయి మేము ముందరికి పోయినాం. అదేవిధంగా అపర కుబేర్లని, ఈ బ్యాంకులని కొల్లగొట్టి చేసినటువంటి దొంగలని దేశం దాటించి పంపించిన చరిత్ర ఉన్నది బీజేపీకి. ఈ రోజున ఇంకొకటి చెప్తున్నా, భారతదేశం కోసం మేము సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా బహిరంగ మార్కెట్ లో తెగ నమ్మినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందనంటే బీజేపీ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఒక నియంతృత్వ పోకడలతోని మోడీ, అమిత్ షా ద్వయం వాళ్ళిద్దరే పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ పరిపాలనని ఏకస్వామ్య వ్యవస్థ చేసిన కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను చేయలేదు. దాన్ని కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారంటున్నారా రేపు ఎలక్షన్ లో? 100%. అదే విధంగా ఇక నిత్యావసర వస్తువులు చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ ని 450 నుంచి 1200 తీసుకుపోయినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది కేంద్రంలో. ఈ రోజు అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ రెండు కూడా కలిసి తెలంగాణకి రావాల్సినటువంటి అంశాలు. ఒక నిమిషం లెట్ మీ ప్లీజ్. మొన్ననే కదా 100 రూపాయలు తగ్గించారు. విభజన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలని ఫుల్ఫిల్ చేయడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అదే విధంగా ఐటీఆర్ సెక్టర్ తీసుకుపోయి గుజరాత్ కు తరలించుకోపోయానని చెప్పి తరలించుకోపోవడం జరిగింది. అదే విధంగా అది కాదు రామచంద్ర ఇప్పుడు మొన్న ఐటీఐఆర్ ఇవన్నీ ఈ స్టోరీలన్నీ మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. మొన్న ఎలక్షన్స్ లో అట్లనే ఉంటాయి కానీ అట్లనే ఉంటాయి. రాజకీయాలంటే మనకు తెలియదే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఈ బరిలో ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఇందాక చెప్పిన ఈ 100 days లో హామీలు అనేది కొంత అడ్వాంటేజే మీకు. ఒక మాట అట్లనే ఆమె చెప్పినట్టు, రుద్రమ్మ గారు చెప్పినట్టు బీజేపీకి ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి. ఈ 10 ఏళ్లలో చేసినవి చెప్పుకోవడానికో, లేకపోతే ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కేంద్రంలో చేసినవి కొన్ని ఉన్నాయి. రామ మందిరం ఇది కానీ, తర్వాత ఆర్టికల్ 370 కానీ, లేకపోతే నిన్న ఇది చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇట్లాంటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వాటి మీద కొంతమందికి వ్యతిరేకత ఉండొచ్చు, కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు. ఒక్క నిమిషం ప్లీజ్. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళి కన్విన్స్ చేయడానికి